హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ బ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ బెండకాయ పల్లి కొబ్బరి వేపుడు. బెండకాయ పల్లీలు కొబ్బరి కలిపి ఇలా ఎప్పుడైనా ఫ్రైని ట్రై చేశారా? చాలా టేస్టీగా ఉంటుంది. బెండకాయ అంటే అసలు ఇష్టపడని వారు కూడా ఇలా చేసి పెట్టారంటే కొంచెం కర్రీ కూడా మిగలకుండా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి అడుగు మందంగా కాస్త వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టుకొని పావు కప్పు వరకు పల్లీలు, పావు కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలను వేసుకోండి. లేదా పచ్చి కొబ్బరి ముక్కలతోనైనా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత పావు కప్పు వరకు నువ్వులను వేసుకోండి. నేను నల్ల నువ్వులను తీసుకున్నాను. మీరు 2 స్పూన్ల వరకు తెల్ల నువ్వులను కూడా తీసుకోవచ్చు. ఇలా నువ్వులను వేసుకున్న తర్వాత 3 నుంచి 4 ఎండుమిర్చిని తొడుమలు తీసేసి వేసుకోండి. అలాగే ఫ్రై కాస్త ఘాటు కోసం 1 స్పూన్ వరకు మిరియాలను కూడా వేసుకుంటున్నాను. మిరియాల ఘాటు మీకు నచ్చినట్టయితే స్కిప్ చేసుకోవచ్చు. నేను వేరేగా కర్రీలోకి ఏ మసాలాను యూజ్ చేయడం లేదు కాబట్టి ఇలా మిరియాలను కొబ్బరితో పాటుగా ఫ్రై చేసి తీసుకుంటున్నాను. ఇలా మిరియాలను వేసుకున్న తర్వాత పల్లీలు, కొబ్బరి, ఎండుమిర్చిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా పల్లీలు, ఎండు కొబ్బరి చక్కగా ఫ్రై అయిన తర్వాత కాస్త వెడల్పుగా ఉన్న ప్లేట్లోనికి తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. తర్వాత అదే ప్యాన్లోనికి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. మనం ప్రిపేర్ చేసేది ఫ్రై కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. ఇలా వేసుకున్న ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 6 నుంచి 8 వరకు కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లిని వేసుకోండి. ఫ్రైస్ అంటేనే వెల్లుల్లిని వేసుకుంటేనే ఫ్రై ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కాబట్టి వెల్లుల్లిని కాస్త ఎక్కువగా దంచుకొని వేసుకోండి. తర్వాత పోపు దినుసులు అంటే జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు 1 స్పూన్ చొప్పున వేస్తున్నాను. పోపు దినుసులు కూడా ఫ్రైలలో కాస్త ఎక్కువగా వేసుకుంటేనే తింటున్నప్పుడు అక్కడక్కడ పంటికి తగులుతూ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత 3 నుంచి 4 తుంచిన ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ పసుపు, గుప్పెడంత కరివేపాకు లేదా 3 నుంచి 4 రెమ్మల కరివేపాకును వేసుకోండి. కరివేపాకు కాస్త చిటపటలాడిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను కళాయిలోకి వేసుకోండి. ఇలా బెండకాయ ముక్కలన్నింటినీ వేసుకున్న తర్వాత పోపు కలిసేలా బాగా కలపండి. నేను 1 కేజీ వరకు బెండకాయలతో ఈ ఫ్రైని ప్రిపేర్ చేస్తున్నాను. బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇలా పోపంతా చక్కగా కలిసేలా కలిపి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ బెండకాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా బెండకాయలను ఫ్రై చేసేటప్పుడు ఖచ్చితంగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేయండి. అలాగే ఫ్రైని ప్రిపేర్ చేస్తున్నప్పుడు ముందుగానే సాల్ట్ వేసి ప్రిపేర్ చేశారంటే బెండకాయ ముక్కలు ఈజీగా ఉడికిపోతాయి. కాబట్టి సాల్ట్ కూడా వేయకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు మెయిన్గా బౌల్పై మూతను అస్సలు పెట్టకండి, లేదంటే బెండకాయ ముక్కలన్నీ జిగురుగా మారిపోతాయి. ఇలా చూసారా, మూత పెట్టకుండా చక్కగా ఫ్రై చేస్తే ఆయిల్ రిలీజ్ అయ్యి బెండకాయ ముక్కలు జిగురు లేకుండా ఫ్రై అయ్యాయి. ఇలా చక్కగా బెండకాయ ముక్కలన్నీ ఫ్రై అయ్యి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసి తీసుకున్న మసాలాని మొత్తం ఇలా పొడి పొడిగా గ్రైండ్ చేసుకొని వేసుకోండి. తర్వాత రుచికి తగినంత సాల్ట్. మసాలా వేసిన తర్వాత కూడా మీకు కారం వేసుకోవాలనిపిస్తే లేదా ఎక్కువగా కారం తినేవారైతే 1 స్పూన్ వరకు వేసుకోండి. తక్కువ కారాన్ని తినేవారైతే ముందుగా గ్రైండ్ చేసి తీసుకున్న మసాలాలలో ఉన్న కారమే సరిపోతుంది. పల్లీలు, కొబ్బరి వేయడం ద్వారా కాస్త చప్పగా మారుతుంది కాబట్టి నేను 1 స్పూన్ వరకు కారాన్ని వేసుకుంటున్నాను. మీరు టేస్ట్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా కారం వేసుకున్న తర్వాత బెండకాయ ముక్కలకు చక్కగా పట్టేలా బాగా కలిపి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించండి. ఇలా కారం కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, సింపుల్గా
టేస్టీగా బెండకాయ పల్లి కొబ్బరి వేపుడు రెడీ. ఇలా రెడీ అయిన వేపుడును వేడి వేడిగా రైస్తో గాని రోటీస్తో గాని సర్వ్ చేసుకుంటే కొంచెం కూడా మిగలకుండా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే మరీ ఎక్కువ ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ బెండకాయ పల్లి కొబ్బరి వేపుడును మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.